చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారం చేపట్టిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి వైపుకి తీసుకెళ్లే అవకాశం స్పష్టంగా ఉంటుంది. డెఫినెట్లీ ఏదైతే ఇంతకు ముందు చెప్పినటువంటి వాళ్ళు ఏదైతే ఉన్నారో, అంటే తెలంగాణలో అయితే కనుక 3 రెట్లు ఎక్కువగా అమ్ముకుంటున్నారో అక్కడ 1 ఎకరా అమ్మేసి, దానికి వైస్ వర్సా జరిగే రోజులు అతి త్వరలో దగ్గరలో ఉన్నాయి అని చెప్పేసి అమరావతి రాజధాని కేంద్రంగా, అమరావతి రాజధానిగా, అదేవిధంగా రాష్ట్రం మొత్తం కూడాను ఏదైతే మన అభివృద్ధి వికేంద్రీకరణ ఉందో అది కూడాను జరిగి ఇన్షాల్లా ఈ మొత్తం భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అనేది 100% ముందు వరుసలో ఉంటుంది. అయితే స్క్రీన్ మీద శుభ్లి గారు స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం, ప్రశాంత్ కిషోర్ గారు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నివాసంలో ఉండి 3 గంటలు చర్చించడం అంటే ఏం చర్చించి ఉంటారు? 3 గంటలు అంటే ఏం చెప్తారు మీరు? ప్రశాంత్ కిషోర్ గారు చర్చ ఏ రకమై ఉండయి అంటారు? డెఫినెట్లీ నాకు తెలిసినంత వరకు ప్రశాంత్ కిషోర్ గారితో జరిగినటువంటి చర్చ ఏంటంటే ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో ఎందుకని చెప్పేసి అభివృద్ధి పూర్తిగా కుంటిపడిపోయింది. ఎందుకంటే కేవలం ఫ్రీ బీస్ ఇవ్వటం వల్ల సక్సెస్ కాలేదు. ఆంధ్ర రాష్ట్రానికి ఎన్ని అప్పులు ఉన్నాయంటే ఏం చెప్తారు? దాదాపు మీకు 10 లక్షల కోట్లు సంథింగ్ అప్పులు ఉన్నాయండి, ఆల్మోస్ట్ దగ్గర. కాబట్టి ఇదంతా కాదండి. ఇక్కడ ఏంటంటే ఒక ఇష్యూ అయితే మటుకు ఖచ్చితంగా మనం ఏం చెప్పగలమంటే ఇటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే ఒకవైపు నుంచి ఏదైతే మనకి రావాల్సినటువంటి నూతన ఏమంటారు ఫండింగ్ని, ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసుకుంటూ, అంటే నూతనంగా తీసుకొని రావాల్సినటువంటి ఫ్యాక్టరీస్ కానివ్వండి, లేకపోతే ఇండస్ట్రీస్ కానివ్వండి, లేకపోతే ఇండస్ట్రీ క్యారిడార్స్ కానివ్వండి, ఇటువంటి తీసుకొచ్చి యువతకి మీరు ఉద్యోగాల్ని కల్పించి ఏదైతే ఆర్థికంగా బలోపేతం చేస్తే అప్పుడు మాత్రమే మీరు ఏదైతే సంక్షేమం ఉందో ఆ సంక్షేమం మీరు. శుభ్లి గారు ఒక పక్క చూస్తే ఏపీకి ఉన్న అప్పులు 10 లక్షల కోట్లు. ఈ 10 లక్షల కోట్లు ఒక పక్క, ఫ్రీబీస్ ఒక పక్క, ఉచితాలు ఒక పక్క. ఈ నేపథ్యంలో ఈ అప్పులు తీర్చాల్సింది ఎవరు? ఒక పక్క మళ్ళీ ఏర్పడుతున్న ప్రభుత్వం, మళ్ళీ ఆ ఉచితాలే చెప్పి రాబోయే ప్రభుత్వాలు ఈ అప్పులను ఎప్పుడు తీర్చుకుంటాయి? డెవలప్మెంట్ పరిస్థితి ఏంటి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి ఒక పీపీపీ అని చెప్పేసి ఒక కొత్త నూతన కాన్సెప్ట్ని ఒకటి తీసుకుని రావడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు. అదేమిటంటే ప్రజలతో పాటు ప్రైవేటుగా పార్ట్నర్షిప్ అనేది తీసుకొచ్చి ఎక్కువగా ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమలను తీసుకొచ్చే పనిలో, దాని తర్వాత పరిశ్రమల్ని అభివృద్ధి చేసే అంశంలో, దాని తర్వాత మీరు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే దాదాపు 1000 కిలోమీటర్లు ఏదైతే మనకి ఈ సముద్రపు అంటే సీషోర్ అంటారు దాన్ని, సీషోరు అంత పెద్దది ఉంది మనకి మన రాష్ట్రానికి. ఏదైతే ఏ ప్రాంతంలో అయితే సీషోర్ ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతము అభివృద్ధి చెందడానికి చాలా పుష్కలమైనటువంటి అవకాశాలు, ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా దాన్ని సరి అయిన ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేసే నాయకుడు కావాలి. ప్రణాళికబద్ధంగా అక్కడికి కావాల్సినటువంటి ఏదైతే అవసరాలు ఉన్నాయో అవి ఇంజెక్ట్ చేసే నాయకుడు కనుక రాగలిగితే ఖచ్చితంగా అభివృద్ధి తీసుకెళ్తుంది. ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో అప్పుడు మాత్రమే మీరు ఏదైతే మీరు చేయాల్సినటువంటి సంక్షేమం ఉందో దీనికి డబల్ చేయగలరు. ఏపీ ఎలక్షన్స్ చాలా దగ్గరగా సంభవిస్తున్న వేళ మేనిఫెస్టోలు రావాల్సినవి ఉన్నాయి, అభ్యర్థులను ప్రకటించాల్సిన విషయాలు ఉన్నాయి. ఇక్కడ అప్పు చూస్తే 10 లక్షల కోట్లు ఉంది. ఈ నేపథ్యంలో కూడా రాబోతున్న పార్టీలు మళ్ళీ ఫ్రీబీస్నే కనుక ప్రజెంట్ చేస్తే ఈ అప్పు తీర్చడం ఎప్పుడు డెవలప్మెంట్ దిశగా ఏపీ వెళ్ళే భవిష్యత్ ఏ రకంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు? నేను మీకు చెప్తుంది అదే అంటే ఇది చాలా కీలకంగా ఉండబోతుంది. మేనిఫెస్టోలు కానీ లేకపోతే అభ్యర్థులు కానీ ఉచితాలు కానీ కేవలం ఫ్రీ బీసీ ఇవ్వటం అనేది ఒక ఎత్తు అయితే కనుక ఫ్రీ బీసీ ఏ రకంగా ఇవ్వాలి, ఏ రకంగా మనం తీసుకెళ్తాము అనేది చాలా స్పష్టంగా నారా చంద్రబాబు. కానీ ఉచితాలు చాలా కీలకంగా ఉండే పరిస్థితి కనిపిస్తుందా ఏపీలో? ఫ్యూచర్లో రాబోతున్న మేనిఫెస్టోస్లలో ఉచితాలు చాలా కీలకంగానే ఉంటాయిగా. ఒక పక్క 10 లక్షల కోట్లు ఉన్నప్పుడు కూడా ఏపీ ప్రజలు ఏ రకంగా ఆలోచించాలి అంటే ఒకవేళ ఉచితాలు వచ్చినా కూడా అభివృద్ధి ఒక వైపు నుంచి చేసి ఆ అభివృద్ధి ద్వారా వచ్చినటువంటి ఏదైతే సంక్షేమ ఫలాలు ఉన్నాయో ఆ అభివృద్ధి ఫలాలు ఏదైతే ఉన్నాయో నా ఉద్దేశం ఏంటంటే ఫైనాన్స్ అసిస్టెన్స్ ఏదైతే ఉందో దాని ద్వారా సంక్షేమాన్ని చేస్తేనే ఈ రాష్ట్రం ముందుకు అడుగు వేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. అభివృద్ధి లేనిది మీరు సంక్షేమాన్ని చేస్తామంటే కనుక కూర్చొని తింటే మీకు 7 కొండలైనా కానీ కూడాను కరిగిపోతాయి. అవన్నీ బంగారం ఉన్నా కానీ అవి కూర్చొని తింటే ఏముంది చెప్పండి? దాన్ని మీరు ఆర్థిక వ్యవస్థని సృష్టించాలి కదా, నూతన ప్రాజెక్ట్స్ని తీసుకొని రావాలి, లేకపోతే నూతనంగా ఏమైనా మీరు ఏదైతే మన ఫ్యాక్టరీస్ ఉన్నాయో వాటిని తీసుకొని రావాలి, ఇండస్ట్రీ క్యారిడార్స్ తీసుకొని రావాలి. అవి తీసుకొచ్చి దాని తర్వాత మీరు యువతకి మీరు ఉద్యోగాలు కల్పిస్తే
గెలిపిస్తే ఆటోమేటిక్గా మీకు అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా సీరియస్గా ఉన్నారంటారు. ప్రశాంత్ కిషోర్ గారు రావడం చాలా స్పష్టంగా 3 గంటలు చర్చించడం లెట్ ఇట్ బి ఇది మంచి సైన్ అవ్వాలని చెప్పేసి మనం అందరం కూడా ఆశిద్దామండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. రైట్.